తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం జరుగుతుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని భక్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ మహాశాంతి యాగాన్ని తలపెట్టారు. బంగారు బావి పక్కన 3 హోమగుండాలు ఏర్పాటు చేసి యాగం చేస్తున్నారు. మహాశాంతి యాగం పూర్తయిన తర్వాత ఆ జలాలను ఆలయం పోటును ప్రోక్షణ చేసి సంపూర్ణ చేస్తారు. ఇక ఆగమ వైఖానస శాస్త్రం ప్రకారం తెలిసి తెలియక ఎలాంటి తప్పు అపచారాలు జరిగినప్పుడు పవిత్రతోత్సవాలు చేసి పరిహారం చేస్తారు. కానీ గత నెల ఆగస్టు 15న 3 రోజుల పాటు చేశారు కాబట్టి ఆ దోషం పోయిందని, పరిహారమైందని, అయితే భక్తులు ఆందోళన చెందకుండా ఉండేందుకే మహాశాంతి యాగం తలపెట్టినట్లు చెబుతున్నారు. మహాయాగంలో ప్రధాన అర్చకులతో పాటు 6 అర్చకులు, టీడీపీ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమం జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగిస్తుంది. 10 గంటల కల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. 8 మంది అర్చకులు, 3 ఆగమ అడ్వైజర్స్ దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నుంచి వాళ్ళు ఎన్నో చెప్పుకున్నట్టుగా మన ఎస్ఎంసీ చాలా మంది భక్తులు మాట్లాడారు. ఎప్పటికి ఎటువంటి డిమాండ్ తగ్గలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో అయితే మాత్రం ఉదయం 6 నుంచి కూడా ఒక మహాశాంతి యాగం అయితే మాత్రం ప్రారంభమైంది. ఈ యాగం కూడా 10 గంటల వరకు అయితే కూడా అర్చకులు, అలాగే వైఖానస ఆగమ శాస్త్ర పండితులతో పాటుగా జియంగారులు కూడా ఈ యొక్క యాగంలో అయితే పాల్గొంటున్నారు. ఈ యొక్క యాగానికి సంబంధించి అయితే మాత్రం ప్రధానంగా చూసుకుంటే గతంలో ఇప్పుడు వస్తున్నటువంటి 2-3 రోజులుగా వస్తున్నటువంటి యొక్క శ్రీవారి ప్రసాదంలో ఉన్నటువంటి నెయ్యిని వాడేటువంటి దాంట్లో అయితే మాత్రం కొద్దిగా కల్తీ జరిగిందనే దానిపైన ఎక్కువ ప్రకంపనలు అయితే మాత్రం రేపింది అయితే అందరికీ తెలిసిన విషయమే. దీనికి బట్టి కూడా తిరుమల ఆలయం అలాగే పోర్టులో కూడా ఈ 2 ప్రదేశాల్లో కూడా ఒక అపచారం జరిగిందన్న ఒక నేపథ్యంలో కూడా భక్తులంతా కూడా ఒక ఆందోళన చెందుతున్నారు. దీని ద్వారానే ఈ యొక్క మహాశాంతి యాగం కూడా నిర్వహిస్తున్నారు అనేసి టీటీడీ అయితే మాత్రం దీనిపైన నిన్న అయితే ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం ఆలయంలో అయితే చేపట్టారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రారంభమైనటువంటి యొక్క యాగానికి సంబంధించి అయితే మాత్రం 6 అర్చకులు, అలాగే ప్రధాన అర్చకులు, జియంగారులు సమక్షంలో కూడా ఈ యొక్క యాగం అయితే మాత్రం జరుగుతుంది. దీనికి సంబంధించి టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా ఒక సమేతంగా కూడా ఈ యొక్క యాగంలో కూడా పాల్గొన్నారు. మొత్తానికైతే మాత్రం ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఒక యాగానికి సంబంధించి అయితే నిన్నే ఒక క్లారిటీ కూడా తీసుకొచ్చిన తర్వాత మామూలుగా అయితే మాత్రం ప్రతి ఏడాది కూడా ఒక బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత కూడా ఒక పవిత్రోత్సవాలు అనేసి ఒక కార్యక్రమం అయితే చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో అధికారులు కానీ, అర్చకులు కానీ, భక్తుల వల్ల కానీ, ఎవరి వల్ల అయినా సరే ఆలయంలో కానీ చిన్న పొరపాట్లు ఏమైనా కూడా జరుగుంటే దానికి పరిహారంగా చేసేదానికైతే మాత్రం పవిత్రోత్సవాలు అనేసి ఒక కార్యక్రమం కూడా 3 రోజుల పాటు అయితే చేస్తారు. అదే నేపథ్యంలో కూడా గత ఏడాది అంటే ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా 3 రోజుల పాటు యొక్క యాగాన్ని అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని తర్వాత కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఒక రూమర్లతో పాటుగా ఒక అపచారం జరిగింది. తిరుమల లడ్డూలో వాడేటువంటి నెయ్యిలో అయితే మాత్రం జంతువుకి సంబంధించినటువంటి కొవ్వు కూడా దీంట్లో కలిసిందనేసి కూడా ఒక అపవిత్రం అయింది అనేసి కూడా ఇప్పుడు ఒక రూమర్తో పాటుగా పెద్ద విచారణ అయితే కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్న తర్వాత టీటీడీ ఈఓ ఒక సీఎంకి అయితే మాత్రం ఒక వివరణ ఇచ్చిన తర్వాత కొంతమంది
ఆగమ సలహాదారులు అలాగే అర్చకులతో పాటుగా జియంగారులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి పరిహారంగా కూడా మహాశాంతి యాగం అయితే నిర్వహించాలి. అది కూడా ఒక్కరోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చేస్తే సరిపోతుంది. అది కూడా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళ ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఈ యొక్క యాగం చేస్తే మాత్రం పరిహారం పరిపూర్ణం అవుతుంది అనేసి కూడా ఈ యొక్క యాగం అయితే మాత్రం చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు నెలకొంది. ఈ యొక్క యాగం తర్వాత కూడా ఆ యాగానికి సంబంధించినటువంటి జలాలంతా కూడా శ్రీవారి ఆలయంలో మొత్తం అంతా అలాగే పోర్టుకి సంబంధించి లడ్డూ తయారు చేసేటువంటి పోర్టుకి సంబంధించి ఈ 2 ప్రదేశాల్లో కూడా దాన్ని సంప్రోక్షణ చేసిన తర్వాత మొత్తం ఆలయం అంతా కూడా శుద్ధి కార్యక్రమంతో పాటుగా పూర్తి పరిహారం పొందుతుంది. భక్తులు కూడా ఎలాంటి ఆందోళన కూడా చెందవలసిన పని లేదు అనేసి ఈ యొక్క యాగం యొక్క పరిహారం అనేసి కూడా టీటీడీ యొక్క ఆగమ సలహాదారులు అయితే మాత్రం నిన్న రాత్రి అయితే అఫీషియల్ గా అయితే తెలిపిన పరిస్థితి అయితే నెలకొంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా 5 గంటలకే ఒక జియంగారులు ఆగమ సలహాదారులు అర్చకులు కూడా ఆలయం లోపలికి వెళ్ళేసి అక్కడ ఆలయం పక్కన ఉన్నటువంటి అంటే మెయిన్ ఆలయం ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి బంగారు బావు పక్కన దగ్గర ఒక 3 హోమాలు అయితే ఏర్పాటు చేసి ఆ 3 హోమాలకు సంబంధించి కూడా 6 అర్చకులతో పాటుగా ఈ యొక్క మహాశాంతి యోగం అయితే ఘనంగా అయితే నిర్వహించారు. దీని తర్వాత అయితే మాత్రం అర్చకులతో పాటు కూడా బయటకు వచ్చిన తర్వాత యొక్క జలాలంతా కూడా సంప్రోక్షణ చేసిన తర్వాత పరిహారం అయితే మాత్రం సంపూర్ణం అవుతుందనేసి కూడా టీటీడీ అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క యాగం అయిన వెంటనే కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో తర్వాత కూడా వచ్చేటువంటి శుద్ధి కార్యక్రమం ఎలాగో దగ్గరలో ఉంది కాబట్టి ఈ యొక్క యాగం అయితే మాత్రం ఆగమ శాస్త్ర సలహాదారులు అలాగే అర్చకులు కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. సందీప్. థ్యాంక్ యూ నరేష్.